లో ఒక ఏదో వైరల్ చేస్తున్నారు ఈ మూవీ విశ్వక్షేణ్కి అంత అవసరం ఏముంది? అంత అవసరమే కనుక ఉంటే మొన్నటి రోజున ఈవెంట్ అయిపోతే నిన్నటి రోజున వచ్చి ప్రజలకు సారీ ఎందుకు చెప్తాడు? అతను ఎందుకు ఏడుస్తాడు? ఒక లేడీ గెటప్ వేయడం అంటే మామూలు మాట కాదు బ్రో. అటువంటి లేడీ గెటప్ వేసిన హీరోలు, లేడీ గెటప్ వేసిన సినిమాలు చాలా సూపర్ డూపర్ హిట్ అయినాయి. ఒక బ్రేక్ చేసి కూడా సినిమాలు అన్ని కూడా చిరంజీవి గారు చేశారు, బాబు మోహన్ గారు చేశారు, చాలా మంది చేశారు అటువంటి సినిమాలు. రాజేంద్ర ప్రసాద్ గారు చేశారు, అందరు చేశారు. అటువంటి మూవీలు చాలా బ్రేక్ అయినాయి, చాలా అంటే చాలా సూపర్ డూపర్ హిట్ అయినాయి. అటువంటిప్పుడు ఇతను చేయాల్సిన అవసరం ఏముంది? లేడీ గెటప్ లో ఎంతో బాగున్నాడు అతను. మరి అటువంటి అంత కష్టపడి ప్రొడ్యూసర్ ని పెట్టుకొని, డైరెక్టర్ ని పెట్టుకొని, టెక్నీషియన్ అందరినీ పెట్టుకొని ఒక్క సినిమాకి ఎంత మంది పని చేస్తారో తెలుసా? రోజుకి ఎంత మందికి అన్నం పెడుతుందో తెలుసా సినిమా ఇండస్ట్రీ? రోజుకి ఎంత మందికి పని కల్పిస్తుందో తెలుసా? ఇంతమంది పని వేస్ట్ అయిపోతుంది కదా ఇతను ఇటువంటి రూమర్స్ చేసుకుంటే. ఇది ఫేక్. విశ్వక్షేణ్ గారు ఇలా దేనికోసం చేశారన్నమాట ఫేక్. ఇతనే ఎందుకు మాట్లాడారు అనేది కూడా కొంచెం ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది. అంతే ఇదే రాజకీయాల్లో కావాలి, రాజకీయాల్లోకి వెళ్ళి మాట్లాడొద్దు చెప్పారు ఎవరు. కానీ సినిమా ఈవెంట్ కి వచ్చి రాజకీయాల గురించి మాట్లాడి సినిమాని బాయ్కట్ చేశారు. సినిమాని బాయ్కట్ చేసే రైట్స్ ఎవరికి లేవు. సినిమా బాయ్కట్ అవ్వదు. ఎలా అవుతుంది? ఎలా చేస్తారు సినిమాని బాయ్కట్? ఇంత కష్టపడి సినిమా తీస్తే ఆ రాష్ట్రంలో బాయ్కట్ చేస్తే ప్రజలు ఊరుకుంటారా? ఊరుకోరు. ఆన్లైన్ లో హెచ్డి ప్రింట్ వస్తుంది, ప్రతి సినిమా వస్తుంది, ప్రతి సినిమా దాని గురించి ఆన్లైన్ లో వస్తున్నాయి అంటే ఇక సినిమా థియేటర్కి వెళ్ళటం ప్రేక్షకులు మానేస్తారు. యువత మానేస్తుంది. ఎందుకంటే పెరుగుతున్న సినిమా టికెట్ల రేట్లు, ప్రతి సినిమాకి ఒక రేటు పెంచేసేస్తున్నారు టికెట్లకి. ఆ పెరుగుతున్న రేట్లు ఒకటి, తర్వాత ఈ యువతలో సినిమా థియేటర్కి వెళ్ళి చూసేంత పేషెన్సీ లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇంట్లో హోమ్ థియేటర్ ఉంటుంది, పెద్ద పెద్ద టీవీలు ఉంటున్నాయి, ట్యాబ్లు ఉంటున్నాయి. ఎవరికి తగ్గ దాంట్లో ఫోన్ లోనైనా చూస్తున్నారు. కానీ సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసేంతటి యువత అయితే మాత్రం ప్రస్తుతానికి ఇంకా ముందు ముందు ఉండరేమో బహుశా. సినిమా థియేటర్ లో ఉన్న ఫీలింగ్ ఇంట్లో ఉంటుంది, థియేటర్స్ కావాలి అంటే అసూయ పుట్టించి అందంగా ఉన్నాడు మెయిన్. ఇక తర్వాత కదా సినిమా అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఒకటి సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అతను ఇంత ముందులో కూడా ఒక మూవీ చేస్తాడు, అనాథగా నటించాడు. ఆ మూవీలో హీరోయిన్ అంటాడు, మా అమ్మ లేదు, మా అమ్మలాగా నువ్వు వస్తావు అనుకున్నాను, మా అమ్మలాగా నువ్వు ఉంటావు అనుకున్నాను, నన్ను నువ్వు కూడా వెళ్ళిపోతావా అని ఒక ఎమోషనల్ డైలాగ్ కొడతాడు. ఆ డైలాగ్ హీరోయిన్ అంత దూరం నుంచి వచ్చి దగ్గరకు వచ్చి ఓదార్స్తుంది. అటువంటి సెంటిమెంట్ సినిమాలు తీశాడు, కామెడీ సినిమాలు తీశాడు, లేడీ ఓరియంట్ గెటప్ లో సినిమాలు తీస్తున్నాడు. ఇక ముందు తరంలో అతనికి మంచి భవిష్యత్తు ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగుతాడు.